అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఉద్యమ చరిత్రలో మే 12 ఒక చీకటి దినం. మొట్టమొదటిసారిగా ఆర్థిక డిమాండ్ల సాధన కోసం ఇద్దరు ఉద్యోగులు పోలీసుల తోటాలకు బలైన రోజు. మరి ఆ ఉద్యోగులు ఎవరు, ఎప్పుడు, ఎక్కడ ఈ సంఘటన జరిగింది అనేటువంటి విషయాల్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలామంది ఈరోజు ప్రతిదినం కూడా ఉద్యోగ సంఘ నాయకుల్ని విమర్శిస్తుంటారు. ఎందుకంటే వారు ఉద్యమాన్ని తాకట్టు పెట్టారని, వారు సంఘాన్ని వారి సొంత స్వలాభానికి వాడుకుంటున్నారని, ఉద్యోగస్తుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని అనేకమైన కారణాలతోటి వాళ్ళని విమర్శిస్తుంటారు. దానికి సంబంధించి పుంకాలుగా ఈరోజు సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా మెసేజ్ల్ని ఫార్వర్డ్ చేస్తుంటారు. దాని గురించి అది కరెక్టా కాదా అని అయితే ఆ అంశంలోకి నేను మాట్లాడను, వారి విజ్ఞతకే వదిలేస్తాం. కానీ ఉద్యోగుల హక్కుల కోసం, వారి డిమాండ్ల సాధన కోసం, వాళ్ళ రాయితీలు, వాళ్ళ సదుపాయాల కోసం కుటుంబ జీవితాన్ని వదిలేసి పోలీసు కేసుల్లోనూ, అదేవిధంగా లాకప్లోనూ సస్పెన్షన్ గురవుతూ, లాఠీ చార్జీకి గురవుతూ, బాష్పవాయువు ప్రయోగాలను ఎదుర్కొంటూ పోలీసు కాల్పుల్లో మరణించినటువంటి ఉద్యోగ అమరవీరుల గురించి మనం మాట్లాడుకుంటున్నామా? వాళ్ళని స్మరించుకుంటున్నామా? వాళ్ళ త్యాగాల్ని మనం గుర్తించుకుంటున్నామా? వాళ్ళని మననం చేసుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మనకి చెడ్డ చేసినటువంటి వ్యక్తులు మాత్రం నిరంతరం మనం వ్యతిరేకిస్తున్నాం. ఉద్యోగుల కోసం ప్రాణాలను కోల్పోయినటువంటి త్యాగదారులు మాత్రం మనం గుర్తించలేకపోతున్నాం. అందుకే అటువంటి ఉద్యోగ అమరవీరుల గురించి తెలుసుకునే ప్రయత్నంలోనే ఈ వీడియో చేస్తున్నాను. వారే ఒకరు కుటుంబరావు, మరి ఒకరు బద్రీనారాయణ. ఫ్రెండ్స్, గతంలో ఉద్యోగస్తుల సమస్యల కోసం, హక్కుల కోసం నిరంతరం పోరాటాలు జరిగేవి. అనేక నెలల పాటు కూడా సమ్మె జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. 1971 ఏప్రిల్ 12 నుంచి జూన్ 6 వరకు 56 రోజులు సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని జేసీఈ నాయకత్వంలో, అంటే జాయింట్ కౌన్సిల్ ఎంప్లాయీస్ నాయకత్వంలో సుమారు 56 సంఘాలు కలిసి ఉద్యమాన్ని ప్రకటించాయి. ప్రధానమైనటువంటి డిమాండ్లు వర్క్ ఛార్జ్డ్ ఎంప్లాయీస్కి, అదేవిధంగా కంటింజెంట్ ఉద్యోగులకి, అందరు ఉద్యోగులతోటి సమానంగా వారికి తాత్కాలిక భృతిని ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి జీవోలన్నీ, ముఖ్యంగా జీతాలకు సంబంధించి, ఇంటి అద్దె అలవెన్స్కి సంబంధించి, అదేవిధంగా పెన్షన్కి సంబంధించి అన్నీ కూడా అందరికీ, అంటే జిల్లా పరిషత్ ఉద్యోగులకి, సమితి ఉద్యోగులకి, మున్సిపల్ ఉద్యోగులకి, వర్క్ చార్జ్ ఉద్యోగులకి, కంటింజెంట్ ఉద్యోగులకి, అన్ని తరగతుల ఉపాధ్యాయులు కూడా వర్తింప చేయాలని కూడా ఆ రోజు పోరాటం జరిగింది. ఈ క్రమంలోనే ఉద్యమాన్ని తీవ్రతరం చేసేటటువంటి ఉద్దేశంలో మే 12 అంటే 1971 రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకి జేసీఈ పిలిపించింది. ఆ రోజు అనేక జిల్లా కేంద్రాల్లోనూ, విజయవాడ, విశాఖపట్నం లాంటి కేంద్రాల్లోనూ ఉద్యమం చాలా తీవ్రంగా జరిగేది. విజయవాడ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటే అది ఒక ఉద్యమాల కిల్లాగా ఉండేది. మే 12కు ముందు రోజే 11వ తేదీ అర్ధరాత్రే వందలాది మంది పోలీసులు ముఖ్యమైన నాయకుల్ని ముందస్తుగా అరెస్ట్ చేయడం,
ఐవి రామకృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఆ రోజు సాయంత్రం గొప్ప ఊరేగింపు చేయాలని నిర్ణయిస్తే అప్పటి ఎస్పీ విజయరామారావు గారు వందలాది మంది పోలీసులతో ఎన్జిఓ హోమ్ని దగ్గరికి వెళ్ళి నిషేధాజ్ఞలు ఉన్నాయి, మీరు ఊరేగింపు చేయటానికి లేదని చెప్పినా వినకుండా ఉద్యమించినటువంటి ఉద్యోగస్తుల మీద లాఠీ చార్జీ చేశారు, పార్శ్వవాయువు కూడా ప్రయోగించారు. అప్పుడు ఆ ఉద్యమానికి విజయవాడలో సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్ష పార్టీలన్నీ కూడా మద్దతు తెలిపాయి. ముఖ్యంగా చలసాని వెంకటరత్నం గారు 56 రోజులు కూడా ఉద్యమానికి పూర్తి సహకారాన్ని అందించారు. అయితే పోలీసులు రాక్షసంగా ఉద్యోగులపై లాఠీ చార్జీలు జరిపించారు. అదే రోజు తిరుపతిలో వేలాది మంది ఉద్యోగులు ధర్నా కార్యక్రమంలో పాల్గొంటే లాఠీ చార్జీ ద్వారా వాళ్ళని అణచలేక వాళ్ళు ఎదురు తిరిగి నిలబడితే పోలీసులు కాల్పులు జరిగారు. ఆ పోలీసులు కాల్పుల్లో 2 ఉద్యోగ వీరులు ప్రాణాలు కోల్పోయారు. వారే ఒకరు కుటుంబరావు గారు, మరి ఒకరు బద్రీనారాయణ గారు. కుటుంబరావు గారు తిరుపతి తాలూకా యూనిట్ ఏపీ ఎన్జిఓ జాయింట్ సెక్రటరీగాను ఎన్సిసి డిపార్ట్మెంట్లో ఉన్నారు. బద్రీనారాయణ గారు టీటీడీలో పనిచేస్తూ ఉండేవారు. వారిద్దరు కూడా వాళ్ళ కుటుంబాన్ని వదిలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్ల కోసం, అందరి హక్కుల కోసం, అందరి రాయితీల కోసం తమ జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానుభావులు వారు. మరి వారి గురించి మనం స్మరించుకుంటున్నామా? వాళ్ళ చరిత్రని మన భావితరాలకు చెప్తున్నామా? వాళ్ళు ఏ రోజైనా కూడా మననం చేసుకుంటున్నామా? తప్పు చేసిన ఉద్యోగస్తులను ప్రశ్నిస్తున్నాం కానీ వాళ్ళ జీవితాన్ని ఉద్యోగ సమస్యల కోసం అంకితం చేసినటువంటి గొప్ప నాయకుల్ని మనం మననం చేసుకుంటున్నామా లేదా మర్చిపోతున్నామా? ఒకసారి ఆలోచించండి. 5 దశాబ్దాల పూర్వం ఈ ఉద్యోగ సమస్యల కోసం ప్రాణాలర్పించినటువంటి ఆ అమర ఉద్యోగ వీరుల చరిత్రని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. వారిని మనం స్మరించుకోవాలి, వారిని మనం మననం చేసుకోవాలి, వారి చరిత్రని భావి తరాలకి అందించాలి. కొంతమంది వ్యక్తుల వల్ల డిపార్ట్మెంట్కి పేరు వస్తుంది, కొన్ని డిపార్ట్మెంట్ల వల్ల వ్యక్తులకి పేర్లు వస్తాయి. అదే మన కుటుంబరావు గారి వల్ల ఎన్సిసి డిపార్ట్మెంట్కి, అదేవిధంగా బద్రీనారాయణ వల్ల టీటీడీకి ఆ రోజు గొప్ప ప్రాచుర్యం లభించింది. కాకతాళీయమో ఏమో కానీ మరలా 50 సంవత్సరాల తర్వాత అదే ఎన్సిసి డిపార్ట్మెంట్కి చెందినటువంటి కామ్రేడ్ విద్యాసాగర్ రావు గారు రేపు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్కి నేతృత్వం వహించబోవటం కాకతాళీయం కావచ్చు. కాబట్టి అదే స్ఫూర్తితోటి ఉద్యోగ సంఘాల నాయకులు అమరవీరుల త్యాగాలని మననం చేసుకొని ఉద్యోగస్తుల పట్ల నిబద్ధతతోటి వ్యవహరిస్తూ సంఘాన్ని పటిష్టంగా నిర్మించి ముందుకు పోతారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, వారి జీవితాన్ని, ఈ అమర ఉద్యోగ వీరుల చరిత్రని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు అజయ్ కాలంని కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ అజయ్ కుమార్.